కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహ పార్టీ అధిష్టానం నియమించింది. అయితే తనను అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్యంగా భగవంతుడు ప్రాణభిక్ష పెడితే వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ రాజకీయ పునఃప్రవేశం కల్పించారని తోట నరసింహ అన్నారు. అయితే సర్వేలు తానే గెలుస్తాయని తెలియజేస్తున్నాయని సూచించారు. అయితే జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తోట నరసింహ అన్నారు. తోట నరసింహకు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేపు జరగబోయేటువంటి మరి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంలో భాగంగా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 27 మంది మరి శాసనసభ్యులను కానీ మరి ఇతరత్ర కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం. అందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి నన్ను కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా మరి కాసేపటి క్రితం ప్రకటన కూడా చేయడం జరిగింది పార్టీ అధిష్టానం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సర్వదా కృతజ్ఞ ఉంటాను. ఎందువల్లంటే ఈరోజు నేను కొన్ని 4-5 సంవత్సరాలుగా కొద్దిగా అనారోగ్యం ఉన్నా సరే మరి ఇటీవలే కొద్దిగా కార్యక్రమాలు చేయడం, ప్రజల దగ్గరికి తిరగడం దాదాపు 6-7 నెలలుగా నేను చేసుకుని వెళ్తా ఉన్నాను. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని సర్వేలు కూడా చేయించడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగా ఈరోజు మరి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి నేనైతేనే గెలుపుతాననేటువంటి ఆ యొక్క సర్వేల ఆధారంగా బయటకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి నా పేరు ప్రకటించడం జరిగింది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది. ఎందువల్లంటే నా మీద ఎంతో అభిమానం ఉందానికి నాకు తెలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. మరి అటువంటిది ఈరోజు ఆ నమ్మకాన్ని